హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కిచెన్లో బోటి కర్రీ ఎలా చేస్తున్నాను చూపిస్తాను. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా గ్యాస్ వెలిగించుకుందాం. ఇలా బాండిల్ పెట్టుకుందాం. ఇలా బాండిల్ పెట్టుకున్నాం, కళాయి పెట్టుకున్నాం కదా. దీనికి సరిపడా కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేటెక్కాలి కదా. ఆయిల్ వేటెక్కింది కదా. ఇప్పుడు దీనికి సరిపడా ఇదండి ఒక 2-3 సైజు మీడియం సైజు ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకుంటాం. ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు ఇలా చేసుకొని ఇలా వేసేసుకుందాం. ఇలా ఆనియన్స్ కొంచెం వేగుతుంది కదా. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకేనా? ఈ ఆనియన్స్ కరివేపాకు కొంచెం యాడ్ చేద్దాం కాసేపు. ఇదిగోండి, ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేగిపోయింది కదా. మరి గోల్డెన్ కలర్గా అయితే అంతగా బాగోదు. ఇలా కొంచెం ఇలా వేగిపోతే సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కాసేపు ఇలా యాగనిద్దాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు అయింది కదా. పచ్చివాసన పోయినంత వరకు ఇలా యాగనిద్దాం. ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు 2 టమాటాలు ఇలా కట్ చేసుకుని ఇలా వేసుకుందాం. ఇది కాసేపు ఇలా యాగనిద్దాం. ఇప్పుడు టమాటా వేసి ఒక 2 మినిట్స్ అయింది కదా, చూద్దాం. టమాటా ఇలా బాగా మగ్గిపోయింది, చూసారు కదా టమాటా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసుకుందాం. నేనైతే కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. బోటి కర్రీ కదా, స్పైసీగా ఉంటుంది. ఓకేనా? సరిపడా సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందాం. మటన్ మసాలా, బోటి కర్రీ కదా. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ టమాటీ అన్నీ బాగా పడుతుంది. ఇలా కలిపేసుకుందాం. ఇదిగోండి, ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బోటి కర్రీ, బాగా క్లీన్ చేసుకొని ఇదిగోండి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. నేనైతే బోటి కర్రీ బాగుంటుంది. కారం, ఉప్పు అన్ని మసాలా అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇదిగోండి ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, బోటి పెట్టి ఒక 2 నిమిషాలు అయింది కదా. బాగా మసాలా కారం అన్నీ పట్టేసేయి దీనికి. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే బోటి కర్రీ కదా, కుక్కర్లో కాదు కదా, నార్మల్ కదా. వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఉడకబెట్టదండి. ఇదిగోండి, దీనికి సరిపడా ఇలా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. కాసేపు ఉడకనిద్దాం. బోటి కర్రీ పెట్టి ఒక 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది.
ఇంకో 10 నిమిషాల పాటు ఇలా ఉడకనిద్దాం. ఇంకా ముగ్గోటి పెట్టి ఒక పావు గంట సేపు అవుతుంది కదా, ఇంకా దగ్గరికి ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. ఉడికిపోయింది కదా బోటి కర్రీ, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కొంచెం కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దగ్గరికి అయిపోయింది కర్రీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.